కరెంట్ రేషియో అంటే ప్రస్తుత నిష్పత్తి దాని చెల్లించే సంస్థ సామర్థ్యాన్ని సూచిస్తుంది. స్వల్పకాలిక బాధ్యతలు అంటే కరెంట్ రేషియో ఈక్వల్ టు కరెంట్ అసెట్స్ బై ప్రస్తుత అప్పులు బాధ్యతలు ఏవైతే లయబిలిటీస్ ఉంటాయో అవి. సో ఇక్కడ ప్రస్తుత నిష్పత్తులను కరెంట్ రేషియోను లెక్కించడంలో కవర్ చేయబడిన ఈ ఆస్తులు మరియు బాధ్యతలు అంటే అసెట్స్ మరియు లయబిలిటీస్ సులభంగా నగదుగా మార్చబడతాయి. సో కరెంట్ నిష్పత్తిని 1 కంటే తక్కువగా ఉంటే కంపెనీ ఆస్తుల కంటే స్వల్పకాలిక అప్పులు వ్యయాలు ఎక్కువగా ఉంటాయి. ఏదైతే ప్రస్తుతం నిష్పత్తి కనుక 1 కంటే తక్కువగా ఉంటే కంపెనీ యొక్క ఆస్తులు కంటే స్వల్పకాలిక అప్పులు కానీ వ్యయాలు కానీ ఎక్కువగా ఉన్నట్టుగా కన్సిడర్ చేయవచ్చు. సో కరెంట్ రేషియోని మనం కరెంట్ అసెట్స్ బై కరెంట్ లయబిలిటీస్ ద్వారా మనం కనుక్కోవచ్చు. సో ఈ విధమైన ఫార్ములా ద్వారా కంపెనీ యొక్క ఆదాయ వ్యయాలు కానీ ఆస్తుల అప్పులు కానీ లెక్కించడం సులభతరం అవుతుంది.